మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ అహ్మద్ను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాం. గతంలో ఎన్నో పర్యాయాలు ఆయన ప్రయత్నం చేసి కుదరలేదు. మరి ఈసారి ఆయనకు అదృష్టం వరించింది. మీరందరూ కూడా వారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంటుకు మూడోసారి మిథున్ రెడ్డి నిలుస్తా ఉన్నాడు. మిథున్ రెడ్డిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నాడు. నేను మంచి చేస్తుంటే మీరందరూ కూడా నాకు సహకరించండి, మంచి చేయండి అని అడుగుతా ఉన్నాడంటే వారి ధైర్యం మీరేనని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచినే ఎన్నికల హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకోండి శాసన మండలి సమావేశంలో మంత్రి మండలి సమావేశంలో అందరినీ కూడా మంత్రులందరినీ కూడా ఒక భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా భావించాలా మన మేనిఫెస్టోలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం అందరూ కూడా మీ మంత్రులందరూ కూడా సెక్రటేరియట్లో మీ టేబుల్ మీద పెట్టుకొని రోజువారీ మనం ఏం చేస్తాం ఏం చేయలేదని ఆలోచన చేయాలి. 5 సంవత్సరాలుగా కూడా మొదటి సమావేశంలోనే చెప్పాడు. ఆ విధంగానే అన్ని కూడా చేశాడు. కరోనాతో 2 సంవత్సరాలు ఇబ్బంది పడినా కూడా అన్ని కూడా అమలు చేశాడు. అమలు చేసిన తర్వాత ఈరోజు నన్ను ఆశీర్వదించండి అని మీ ముందుకు వస్తా ఉన్నాడు. వారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ శాసనసభ్యుడిగా ఇసార్ అహ్మద్ గెలవాలా, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా మిథున్ రెడ్డి గారు ఎంపీగా గెలవాలా. మీరిద్దరూ గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరి 2014 ఎన్నికల్లో మీకంతా కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. 3 పేజీల మేనిఫెస్టో ఏదైనా అమలు చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయండి అని అడుగుతాను. ఏది కూడా అమలు చేయకుండా ఈరోజు మళ్ళా సూపర్ 6 అని చెప్పి అదేదో దేశాన్ని రక్షించే మాదిరి సూపర్ 6 అని పేరు పెట్టుకొని 6 హామీలు ఇస్తా ఉన్నాడు. గతంలో మీ ఇండ్ల కన్నా కూడా పాంప్లెట్ పంపించాడు, అతి ముఖ్యమైన హామీలు అని చెప్పి సంతకాలు పెట్టి 600 హామీలు. ఆ రోజు మహిళా సంఘాలు రుణాలు మాఫీ అన్నాడు, రైతు రుణాలు మాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, మహాలక్ష్మి పథకం అని చెప్పి ఒకటి పెట్టి 35,000 ఆడబిడ్డ పుడతారే ఆ పేరుతో డిపాజిట్ చేస్తాను. ఇది ఏదైనా అమలైనా అడుగుతా ఉన్నాను. ఏది కూడా చేయకుండా ఈరోజు తిరిగి ఎన్నికలకు వచ్చి 6 హామీలు అని చెప్పి ఇస్తా ఉన్నాడు, సూపర్ 6 అని చెప్తా ఉన్నాడు. ఇతను నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు, మోసం చేయాలనుకుంటాడు, కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటాడు. మరి ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా జగన్ గారితో పోటీ పడి సూపర్ 6 అని చెప్పి చెప్తా ఉన్నాడంటే ఇవి అమలు చేస్తాడా అమలు చేయడా అని మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. మనం గతంలో చూసాం ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడినారు. మహిళా సంఘాలు అకౌంట్లు అయితే నిర్వీర్యమైపోయాయి. మరి ఆ రోజు మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 24 దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే మనమే ప్రథమ స్థానంలో ఉన్నామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆసరా పేరుతో ఆయన 4 విడతల్లో 25,570 కోట్లు 4 విడతల్లో ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు చెప్పినప్పుడైతే కేవలం 14,205 కోట్లు మాత్రమే.
ఆ 14,205 కోట్లు ఈరోజు 25,570 కోట్లు అయినా కూడా 4 విడతల్లో మాఫీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మహిళా సంఘాలకంతా గౌరవం తెచ్చిపెట్టాడు. ఈరోజు బ్యాంక్ మేనేజర్లు పిలుస్తాను మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ అకౌంట్లలో డబ్బులు ఉండేదే కాకుండా ఈరోజు మీరు చిన్నపాటి వ్యాపారాలు, చిన్నపాటి వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు. ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలని మహిళా సంఘాల సభ్యులందరి దగ్గర పోతే 1 గంట లోపలే 2 లక్షలు 3 లక్షలు తెప్పించే పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి ఆ విధంగా అన్ని రకాల్లో కూడా మహిళా సంఘాలు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో పెట్టారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. మన ఊర్లోనే పరిపాలన చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా మీరు గమనించండి. మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు కానీ, పనిముట్లు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఎరువులు కానీ అన్ని కూడా సబ్సిడీ కింద ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తా ఉంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం 3,000 కోట్లు ఇచ్చి ధరల స్థిరీకరణ నిధికి ఇస్తాం. మరి ఈ విధంగా అన్ని రకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, మహిళల కోసం చేసేదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంటికొక ఉద్యోగం అని, బాబు వస్తే జాబ్ వస్తుందని గోళ్ళ మీద అంతా రాశారు. అందరూ కూడా యువకులంతా కూడా కేరింతలు కొట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఉన్న 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియమించారో వాళ్ళందరినీ కూడా 3 నెలల లోపలికి తొలగించారు. మరి మన ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈరోజు హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొస్తా ఉంటే 17 మెడికల్ కాలేజీలు 53,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ను నియమించారు. ఈ విధంగా అన్ని శాఖల్లో కూడా మనకు ఉన్న 4 లక్షల ఉద్యోగాలు మనకు ఉంటే అదనంగా ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇస్తా ఉన్నాం. అన్ని వర్గాలకు న్యాయం చేశాడు. న్యాయం చేసేది కూడా ఏదో మావారు అని ఎప్పుడు అనుకోలేదు. కులము, మతము, ప్రాంతం ఏది కూడా చూడకుండా, మీరు ఏ పార్టీకి ఓట్లేస్తారనే చూడకుండా కేవలం పేదరికాన్ని కులబద్దగా తీసుకొని పేదలందరికీ సమన్యాయం చేశాడు. ఇచ్చినవన్నీ కూడా అర్హులైన పేదలందరికీ ఇచ్చాడు. ఎవరైనా మిగిలిపోతే మళ్ళా సంవత్సరంలో 2 సార్లు జనవరి, జూలై నెలలు మళ్ళా సర్వే చేసి మళ్ళా మీకు మంజూరు చేస్తా ఉన్నాం. మరి గతంలో మీరు చూశారు జన్మభూమి కమిటీ సభలు. ఆ సభల్లో 6 నెలలకు ఒకసారి ఏదైనా పెన్షన్లు ఇస్తే పొద్దున నుంచి సాయంత్రం దాకా ముస్లిం బతుగా కూర్చోవడం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆదివారమైనా, పండుగ రోజైనా, ఏదైనా కానీ 1వ తేదీ వస్తే 5 గంటలకు తలుపు తట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇచ్చాం. మరి ఏమొచ్చింది ఈ రోజులో? ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ ద్వారా అర్జీ పెట్టించి కుట్రపూరితంగా వాలంటీర్లు పోకుండా చేసి ఈరోజు ముస్లింగా దాదాపు 45 మంది దాకా చనిపోయారంటే ఈ పెన్షన్ల వల్ల. పెన్షన్లు పోయి తీసుకోలేక. మరి ఈ పాపం అంతా నీదే కదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చేటప్పుడేమో జన్మభూమి కమిటీలు ప్రతి గ్రామంలో, ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు. ఇచ్చే ఓటు ద్వారా పెన్షన్ కానీ, ఇల్లు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చారు తప్ప ఇప్పుడు మన నాయకుడు చేస్తా ఉన్నట్లు అందరికీ వల్ల అర్హులైన ప్రతి పేదవాడికి అందజేయాలని చెప్పి ఆలోచన నీకెందుకు రాలేదు చంద్రబాబు నాయుడు అని అడుగుతూ ఉన్నారు. అంచేతే మనం రాబోయే రోజుల్లో మళ్ళా కష్టాలు కొని తెచ్చుకోవాలంటే ఆయన హామీలన్నీ నమ్మద్దండి. నమ్మితే కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఆయన ఏం చెప్పినా కానీ చేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. గతంలో మనం చూసాం 2014 ఎన్నికల్లో. మరి ఈ రోజు మళ్ళా అట్లాంటి హామీలతోనే వస్తామన్నాడు. మరి ఇవన్నీ కూడా గమనించండి. అందుకే మన నాయకుడు ప్రతి సిద్ధం సభలో కూడా ఏం చెప్పాడో మీ అందరికీ కూడా టీవీలో చూసింటారు, గుర్తుంటారు. ప్రతి మహిళకి కేజీ బంగారు ఇస్తాడంటే చంద్రబాబు నాయుడు.
ప్రతి రైతుకు ఒక పెంచి కారు ఇస్తాడంట, ప్రతి యువకుడికి ఉద్యోగంతో పాటు ఒక మోటార్ సైకిల్ ఇస్తాడంట. ఇలాంటి హామీలన్నీ కూడా చెప్తాడు. నమ్మి మోసపోవద్దని చెప్పి మన నాయకుడు ఇక్కడ మదనపల్లి సభలో కూడా చెప్పిన విషయాన్ని మీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి అతని మాటలు నమ్మకండి. చేసేవాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పినవన్నీ కూడా ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి మన నాయకుడు మాట మీద నిలబడే వ్యక్తి. మరి చంద్రబాబు అన్ని కూడా తప్పుడు మాటలు, మోసపూరితంగా, కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా మళ్ళా మనం 5 సంవత్సరాలు కష్టాలు పడాలా, 5 సంవత్సరాలు మళ్ళా మన మహిళా సంఘాల అకౌంట్లన్నీ నిర్వీర్యమైపోవాలా, రైతులందరూ ఇంకా ఇబ్బందులు పడాలా, యువకులందరూ మళ్ళీ ఉద్యోగాలు లేకుండా ఈదులంబడి తిరగల్లా. ఇలాంటి పరిస్థితి రాకుండా మనం అందరూ కూడా మూకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాను.